పిడిఎస్ఓ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు రామచంద్రపురం స్థానిక మెయిన్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గం అనేది మరి కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉండేది. తరువాత 2004, 2009 నియోజకవర్గాల పునర్విభజన కాలంలో మరి అటు గంగవరం మండలాన్ని కూడా ఉమ్మడి వారిలో కలపడం జరిగింది. ఆ తర్వాత ప్రతిపాదనలకు వ్యతిరేకంగా మేము మరి తర్వాత 2004, 2024లో మరి జిల్లాల విభజన కాలంలో సంబంధించి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు మేమందరం కూడా అమలాపురం వద్దు కాకినాడ ముద్దని కాకినాడ జిల్లాలో కాజులూరు మండలాన్ని, రామచంద్రపురం మండలాన్ని, అదేవిధంగా గంగవరం మండలాన్ని కడపాలని పెద్ద ఎత్తున ధర్నా చేసాం. ఎందువల్లంటే రామచంద్రపురం నియోజకవర్గానికి అమలాపురం అనేది 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, కాకినాడ జిల్లా అనేది 25 కిలోమీటర్లు ఉంది. అదే కాకుండా వరదలు తుఫానుల కారణంగా గోదావరి నది విపరీతంగా పొంగి పొరలడం, అదేవిధంగా ప్రజలందరూ కూడా గోదావరి నది దాటాలంటే పడవల మీద చాలా ఇబ్బందికరం. కాబట్టి మేమందరం కూడా మరి 2022లో పెద్ద ఎత్తున ధర్నా చేసి మేము అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ప్రజా సంఘాలన్నీ కూడా ధర్నా చేసాం. ఆ రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఆ మాట వినకుండా వాళ్ళందరూ కూడా అటు అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు అందరూ కూడా తెలుసు. వాళ్ళ డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోయారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించి కూటమి ప్రభుత్వం రామచంద్రపురం నియోజకవర్గాన్ని ఏదైతే ఇప్పుడున్న రామచంద్రపురం మండలం కానీ గంగవరం మండలం కానీ ఈ 2 మండలాన్ని ఎలాగో కాజులూరు మండలాన్ని పోరాటం వల్ల మరి కాకినాడ జిల్లాలో కలిపేయారు. మళ్ళీ మేము రామచంద్రపురం గంగవరం మండలం ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నాం. తక్షణం కూడా కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈ ప్రజల పరిస్థితి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని. ఎందువల్లంటే ఆల్రెడీ వరదలు, తుఫాన్లు, భూకంపాలు అనేక పరిధిలో మరి నష్టం ఉంది. కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వం ఆలోచించి తక్షణమే ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఈరోజు పిడిఎస్, పిఓఎల్ ప్రజా సంఘాలుగా ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరికి కూడా విప్లవందనం తెలియజేస్తున్నాం.